హాయ్ चलिए ఫ్రెండ్స్, शुरू करते हैं। ఈరోజు మనం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు పూర్తి అవుతాం. ఈరోజు కొంచెం వీడియో అనేది లెంతీగా ఉండొచ్చు. అయినా కూడా ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే వీడియో అర్థమవుతుంది మీకు. అంటే మనము ఏం చెప్తున్నాము, లెవెల్స్ ఎలా తీసుకుంటున్నాము, అదే టార్గెట్స్ ఎలా పెట్టుకుంటున్నాము అని. అది వచ్చేసి మనం 19th రోజు ఫ్రైడే రోజు మనకి ఎలా మనం పెట్టుకున్న మూమెంటం ఎలా జరిగింది, అసలు మన మార్కెట్లో మనం పెట్టుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా పనిచేసినాయి అన్నది చూద్దాం ఫస్ట్. 19లో 19 రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది 25,427 దగ్గరనే. మనము ఆల్రెడీ అక్కడనే మనం నియర్ బై రెసిస్టెన్స్ తీసుకున్నాము. దాన్నే ఫేస్ చేసుకొని మళ్ళీ పైకి కిందికి వచ్చేసింది, ఇంకా పైకి వెళ్ళలేదు అన్నట్టు. 25,356 బ్రేక్ చేసి 25,275 అనేది సపోర్ట్గా పెట్టినాము. అక్కడ నియర్ బై సపోర్ట్ వరకు వచ్చింది, అక్కడనే మళ్ళీ కన్సల్టేషన్ జోన్లోకి వెళ్ళిపోయింది. ఓకే, బట్ అలాగే సెన్సెక్స్ కూడా చూడండి. సెన్సెక్స్ కూడా సేమ్ టు సేమ్ 19th రోజు మనం తీసుకున్న 83,029 దగ్గరనే ఓపెన్ అయింది. ఓపెన్ అయినప్పటికి కూడా అక్కడ నుండే మళ్ళీ అంటే నియర్ బై ఓపెన్ అయినా అక్కడ నుండి మళ్ళీ సివియర్ ఫార్మింగ్ అనేది జరిగింది. ఈ సివియర్గా మనకు జరగడం అన్నది ఒకవేళ మార్కెట్లో లిక్విడ్ తక్కువ ఉంటే జరుగుతుంది అన్నట్టు. సివియర్గా ఫాల్ జరిగింది. అలాగే 82,740 కూడా బ్రేక్ అయ్యి 82,489 మన సపోర్ట్ దగ్గరికి వచ్చే అది మళ్ళీ కన్సల్టేషన్ జోన్లోకి వెళ్ళిపోయింది. ఇంకా ఎందుకంటే టైం కూడా అయిపోయింది కాబట్టి అప్పటికి 1 అవుతుంది, 1-2 అవుతుంది, ఇంకా లిక్విడిటీ ఫామ్ చేయలేకపోయింది. ఓకే, బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ టు సేమ్ 55,693 నియర్ బై ఓపెన్ అయ్యి 55,542 దగ్గర బ్రేక్ జరిగింది. బట్ ఇక్కడ మాత్రం 100% మనకు బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ పనిచేస్తున్నాయి. ఎందుకంటే ఇందులో ఎలాంటి కన్సల్టేషన్ జోన్ ఉన్నా కూడా మనకు తీసుకున్న 55,378 దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ హ్యామర్ కండి మీకు అర్థమవుతుంది. దీన్ని 5 minutesలో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఇక్కడ హ్యామర్ క్యాండిల్ వచ్చింది. హ్యామర్ క్యాండిల్ తర్వాత మార్నింగ్ స్టార్లో ఇది బుల్లిష్ ఎంగిల్ఫింగ్ వచ్చింది. ఇంకా దీనిపైన మనం తీసుకున్నా కూడా దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాము. అక్కడ నుండి ఒక మినిమం మనకి ఎన్ని రేంజ్లు ఇచ్చింది ఇక్కడ నుండి చూద్దాం. ఓకే, 129 పాయింట్స్ అంటే ఒక 30 పాయింట్స్ 130 పాయింట్స్ ఇచ్చింది అన్నట్టు. నియర్ బై 130 పాయింట్స్ అంటే మనకు ఒక నార్మల్ ఎట్ ద మనీ కొనుక్కున్నా కూడా మనకు ఒక 60 పాయింట్స్ వస్తాయి. 60 పాయింట్ మనకు 15 to 32ని డివైడ్ చేసుకున్నా కూడా మనకు ఒక 3,000 రూపీస్ వస్తాయి అన్నట్టు. ఒక 10,000తో కొంటే మనకు ఒక 3,000 రూపీస్ వచ్చే అవకాశం ఉంటుండే. అలా ఎవరైతే దీన్ని యూజ్ చేసుకున్నారో వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ వచ్చి ఉంటాయి. 1:1, 1:2. అలాగే మనము రేపటి కోసం ఏం చేద్దామంటే ప్రతి దాంట్లో చూద్దాం. ఇప్పుడు ఏంటంటే మనం ఎలా లెవెల్ తీసుకుంటున్నాము, ఏంది దాని అంటే దాని అవగాహన ఎలా ఉంటుంది, మనకు మార్కెట్లో ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎలా తీసుకోవాలన్నది ఒకసారి చూద్దాము. 15 minutes పెట్టుకున్నాము, బట్ దీన్ని 1 డేలోకి మారుద్దాము. 1 డే చూడండి, 1 డే బిఫోర్, 1 డే ఈరోజు, ఒక్కొక్క డే 1 డేలో ఎలా అయిందని. ఇక్కడ ఒక హ్యామర్ క్యాండిల్ బుల్లిష్ హ్యామర్ అంటారు దీన్ని. బుల్లిష్ హ్యామర్లో వచ్చినప్పటికి కూడా ఈ బాడీ ఉంది చేసినాం. ఈ బాడీ పైన ఓపెన్ అయినప్పుడు కూడా పైన ఓపెన్ అయినప్పుడు కూడా కిందికి వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది అక్కడి వరకే. బట్ దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మనము ఈ బాడీ అంటే మనం తీసుకున్న బిఫోర్ హై లెవెల్ అన్నది రెసిస్టెన్స్ తీసుకోవాలి, బిఫోర్ లో అన్నది సపోర్ట్గా తీసుకోవాలి. ఓకేనా, ఇలా సపోర్ట్గా తీసుకోవాలి. ఇది మనకు డేలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఓన్లీ డే క్యాండిల్లో. బట్ వీక్లీలో వచ్చేసి మార్కెట్ సెంటిమెంట్ అంటే ఎలా ఉంది, అసలు మార్కెట్ ఎలా పైకి వెళ్ళాలనుకుంటుందా, లోవర్ లో ఉందా అని చూసుకుంటే ఖచ్చితంగా మార్కెట్ అయితే బుల్లిష్ వేలోనే ఉంది. చూస్తారు కదా, మనం చెప్పిన విధంగానే మార్కెట్ పోయిన వీక్ కూడా ఈ వీక్ కూడా బుల్లిష్ వేలో చూడండి. బట్ మన టార్గెట్ వచ్చేసి 25,664 అని అనుకున్నాము. బట్ 25,850 అనేది మెయిన్లీ టార్గెట్ అవుతుంది. ఓకేనా, బట్ అలాగే బుల్లిష్ వేలో ఉంది కాబట్టి ఇప్పుడు ఏంటంటే మార్కెట్ ఈరోజు కొంచెం సెల్లింగ్ జరిగింది. 2 days నుంచి ఇది కన్సల్టేషన్ జోనే, బట్ ఇది సెల్లింగ్ కాదు,
బట్ నిన్న మాత్రం సెల్లింగ్ అన్నది తీసుకున్నది. బట్ సెల్ సైడ్ ఉన్న వాళ్ళందరూ నేను చెప్పేది ఒకటే, బై సైడ్‌కు ఎక్కువ అవకాశం ఉంది. బట్ సెల్ సైడ్‌కు తక్కువ అవకాశం ఉంది. బట్ ఇప్పటికొచ్చేసి మార్కెట్ అయితే కన్సల్టేషన్ జోన్‌లో ఉంది కాబట్టి ఇక 15 మినిట్స్‌లో చూద్దాము. 15 మినిట్స్‌లో వచ్చేసి ఇక్కడ ఇంకొక రెసిస్టెన్స్ కూడా వచ్చిందన్నట్టు మనకు 25,356 అనేది మిడిల్ రేంజ్ ఆఫ్ సపోర్ట్ అంటారు దీన్ని. ఒకవేళ దాని పైన ఉంటే బయింగ్ కోసం చూడాలి, లేకపోతే దాని కింద ఉంటే సెల్లింగ్ కోసం చూడాలి. Don't forget to అంతేగాని అంటే subscribe. ఇక్కడ Don't forget ఇలాంటి to బ్రేక్అవుట్ కాకుండా subscribe. అక్కడక్కడే కన్సల్టేషన్ అయితే ఇంకా తీసుకుందాంలే అని కాదు. బట్ అది ఏంటంటే మనం చూడడానికి మాత్రమే. బయింగ్ సైడ్ చూస్తూ ఉండాలి. అక్కడెక్కడైనా మనకి ఇండికేటర్స్ కానీ లేకపోతే బయింగ్ సెల్లింగ్ మనకు ఒక ఇంటిమేషన్ కానీ ఇచ్చిందనుకో, మార్కెట్ బుల్లిష్ వేలో బుల్లిష్ క్యాండిల్ వేరే బుల్లిష్ క్యాండిల్ కానీ లేకపోతే బ్రేక్అవుట్ స్ట్రాటజీలో ఏదన్నా అప్పర్ సైడ్ బ్రేక్అవుట్ కానీ వచ్చినప్పుడు దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. అదే ఒకవేళ 25,356 కింద బ్రేక్ అయిందనుకో, సేమ్ సెల్లింగ్ క్యాండిల్ కోసం చూడాలి. 25,256 బ్రేక్ అయ్యే లోపల మనకి ఎక్కడైనా సెల్లింగ్ అంటే బేరిష్ క్యాండిల్ కానీ లేకపోతే బ్రేక్అవుట్ క్యాండిల్ సెల్లింగ్ సైడ్ ఏదైనా ఉన్నప్పుడు దాంట్లో తీసుకోవాలి అట్లా. అందుకని మనము ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. అంటే మనం బేరిష్ సైడ్ ఉన్నప్పుడు బేరిష్ అంటే పుట్ సైడ్ ఎట్ ద రేట్ అవుట్ ఆఫ్ ద రేట్ క్వాంటిటీ ఉంటాయి కదా, వాటిని చూసుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనా. బట్ అలా సెన్సెక్స్లో కూడా చూద్దాము. సెన్సెక్స్లో వన్ డేలో చూసుకుంటే వన్ డేలో సేమ్ టు సేమ్ సెన్సెక్స్ కూడా అలాగే పనిచేసింది. బట్ మనకు నిఫ్టీ సెన్సెక్స్ అన్నది ఒకే విధంగా వర్క్ చేస్తున్నాయి. బట్ అది కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కూడా క్వాంటిటీలో మాత్రం సేమ్ సినారియో మెయింటైన్ చేయొచ్చు మనము. ఓకే. ఇక్కడ చూడండి, బిఫోర్ హై అనేది రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. 82,978. బిఫోర్లో అన్నది 82,489 అనేది సపోర్ట్గా పనిచేస్తుంది. ఓకే. ఇది డైలీలో. బట్ వీక్లీలో మార్కెట్ సెంటిమెంట్ చూద్దాం. సెంటిమెంట్ ఇస్ బుల్లిష్, ఆల్వేస్ ఇస్ బుల్లిష్. సో మనం ఇంకా బేరిష్ సైడ్ కాకుండా బుల్లిష్ సైడ్ చూడండి. ఫర్దర్గా ఏంటంటే 1-2 వీక్స్ నుంచి బుల్లిష్ ఉంది కాబట్టి కొంచెం కన్సల్టేషన్ జోన్లోకి వచ్చేసి కొంచెం బేరేజ్ అంటే సపోర్ట్ తీసుకోవడానికి కొంచెం డౌన్ ఫాల్ అవుతుంది. ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు కాబట్టి బిగ్ ప్లేయర్స్. అంతేగాని ఇంకా మార్కెట్ పడిపోతుందని కాదు. మార్కెట్లో మంచి మంచి సెంటిమేషన్స్ ఉన్నాయి. మనకి ఇప్పుడు జిఎస్టీ తగ్గింది. అలాంటి సెంటిమెంట్స్ వల్ల ఇంకా మార్కెట్ ఎంతో పెరగాల. బట్ ట్రంప్ తారీఫ్లు అవి మనట్లో మనకి మధ్య పెరగట్లేదు. ఓకే. బట్ ఇంకా 15 మినిట్స్లో వచ్చేసి 82,740 అనేది మిడిల్ రేంజ్ ఆఫ్ సపోర్ట్ అంటారు దీన్ని. మీకు ఇంతకుముందు చెప్పినాం కదా, అలా తీసుకున్నాం దీన్ని. బట్ 82,740 పైన ఉంటే బుల్లిష్ గాను, 82,740 నుంచి 82,489 మధ్యలో ఉన్నప్పుడు ట్రేడింగ్ చేయకండి. దాని కింద ఇలాంటి బ్రేక్అవుట్ స్ట్రాటజీలు ఏం కనిపించినా కూడా ఇంకా మీరు సెల్లింగ్ తీసుకోండి. ఓకేనా. సెల్ సైడ్ ఉండండి అంతే. ఇంకా 82,207 అనేది ఒక సపోర్ట్ రేంజ్. బట్ ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉంది. బట్ ఈ తర్వాత 82,000 రౌండ్ ఫిగర్. ఇంక ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అనుకుంటున్నాను నేనైతే. ఇంతకంటే కిందకైతే మార్కెట్ పడకపోవచ్చు. ఓకే. మేబీ. ఓకే. బట్ రేపటి కోసం లెవెల్స్ అంటే ఒకవేళ 82,979 బ్రేక్ అయితే మాత్రం మనకి ఇంకొక రెసిస్టెన్స్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే 83,000 అది బాగా లాంగ్ ఉంది కాబట్టి ఇక్కడ తీసుకోవచ్చు మనం సింపుల్గా. 83,000 చూస్తారా. మనం ఇంతకుముందు అంటే ఇది ఒక 18 రోజు క్యాండిల్, దీనిపైన రెసిస్టెన్స్ పెట్టుకుంటాము. ఓకేనా. అందుకనే మీరు కూడా మీ మీ యొక్క స్కానర్లో ఎలాంటి రెసిస్టెన్స్ సపోర్ట్లు తీసుకున్నప్పుడు షార్ట్ అండ్ ఫ్యూరియాసిటీతో కాకుండా ఇలా హయ్యర్ అయ్యి లోయర్ లో చూసుకొని తీసుకోండి. బట్ ఎక్కువ మటుకు ఎక్కడ ఎక్కువ సపోర్ట్ చేస్తుంది, ఎక్కువ రెసిస్టెన్స్ చేస్తుంది, ప్రైస్ అనేది ఎక్కడ రివర్స్ అవుతుంది అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నాము. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ యాస్టీస్ పని చేయకపోయినా కూడా కొద్దిగా అలాగే ఉంది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది కాబట్టి అది గమనించి ఉంటారు మీరు.
కానీ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం మనకు 100% ఎక్యురసీ ఉంది. బట్ చేసుకునే వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చాలా బాగా చేసుకోవచ్చు. చూడండి అలాగే 80 ఇక్కడ కూడా ఇంకో లెవెల్ తీసుకుందాం. ఎందుకంటే దీని హైలో కూడా మనం ఉండాలా. 55,840 ఓకే. ఇంకా 15 మినిట్స్లో చూద్దాం. ఓకే రైట్. చూస్తున్నారా మనం తీసుకున్న లెవెల్కి వచ్చేసి రేపటి హై వచ్చేసి 55,693, లో సపోర్ట్ వచ్చేసి 55,358. బట్ మిడిల్ రేంజ్ వచ్చేసి ఇక్కడనే కన్సల్టేషన్ అయింది కాబట్టి 55,542 అనేది మిడిల్ రేంజ్ ఆఫ్ సపోర్ట్. బట్ ఇక్కడ కన్సల్టేషన్ జోన్ ఉంది కాబట్టి దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం 55,180 వరకు రావచ్చు అంతే. ఇంకా పైకి బ్రేక్ చేస్తే 55,840 ఓకేనా.